ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాన్ని చూసుకుందాం. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, దేని గురించి కూడా చింతించకండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తినడం గురించి, త్రాగడం గురించి, వస్త్రాల గురించి, ఈ జీవితం గురించి చింత వద్దు. పరలోకపు తండ్రిని చూడండి. తండ్రి అందరినీ పోషిస్తా ఉన్నాడు కదండి. ఆకాశ పక్షులను చూడండి, జంతువులను చూడండి, జీవరాశులను చూడండి, వాటన్నిటికీ దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ఆయన నీకు ఆహారం ఇవ్వడా, వస్త్రం ఇవ్వడా, అన్ని విధాల నిన్ను పోషించడా? ఆమేన్. మరి వాటన్నిటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే నీవు పరలోకం వైపు చూడు, పరలోకమందున్న తండ్రి వైపు చూడు, ప్రభుకు ప్రార్థన చెయ్యి, ఆయన మార్గంలో నడుచుకో, నిత్య జీవాన్ని చూడు, ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు, దేవుని మార్గంలో నడుస్తూ ఉండు కదండి. ప్రభుకు సాక్షిగా జీవించు, ప్రభు ఇచ్చిన ఆ ఆజ్ఞల ప్రకారం జీవించు కదండి. కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన దారిలో వెళ్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు, అక్రమాలు చేస్తూ ఉంటారు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, బయట విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. మళ్ళీ అడుగుతారు, దేవుడు నాకేం చేసినాడండి అంటారు కదండి. అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ జీవితం సరిగ్గా ఉందా? నీ జీవితాన్ని సరి చేసుకున్నావా? మారినావా? మారు మనసు పొందినావా?